తంగేలపల్లి మండల కేంద్రంలోని మండేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కదగోని సాగర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తనకు కేటాయించిన బ్యాలెట్ నెంబర్ 1 ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. గ్రామ అభివృద్ధి పట్ల కృత నిశ్చయాన్ని ప్రజలకు వివరించారు సాగర్. మహిళా సంఘ గృహ నిర్మాణం, ఎల్లమ్మ గుడికి వెళ్లే రహదారిలో మురికి కాల్వ పునరుద్ధరణ వంటి కీలక పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను సమీక్షిస్తూ మండపల్లి గ్రామ సమగ్ర అభివృద్ధి దిశగా పనిచేస్తానని తెలిపారు. ఉంగరం గుర్తుతో సర్పంచ్గా పోటీ చేయడానికి, గ్రామ సర్పంచ్గా పోటీ చేయడానికి మేము ముందుకు వస్తున్నాను. నేను విద్యార్థి దశ నుండే ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తిని. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, గ్రామ ఉప సర్పంచ్గా పనిచేసినాను. ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని. గ్రామం చాలా వెనుకబడి ఉన్నది. గ్రామంలో పలు సమస్యలు దృష్టిలో పెట్టుకొని స్పష్టమైన 20 హామీలతో మేము ముందుకు వస్తున్నాను. గ్రామంలో సుమారు 78 మహిళా సంఘాల గ్రూపులు ఉన్నాయి. అయినప్పటికీ ఒక మహిళా సంఘ భవనం లేకపోవడం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. గ్రామ పంచాయతీలో ఇప్పుడు రికార్డులు కూడా వేరే చోట పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామ శిథిలావస్థలో ఉన్నటువంటి నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకోవడం కోసం నేను కృషి చేస్తానని స్పష్టమైన హామీతో ముందుకు వస్తున్నాను. మరియు గ్రామంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య రైతులు కానీ ఎల్లమ్మ గుడికి వెళ్ళే రహదారిలో ఉన్నటువంటి మురికి కాలువ ఒక పొలాల మాదిరిగా ఉన్నది. ఆ పొలాలలోకి వెళ్ళే ఎల్లమ్మ గుడి కాడికి వెళ్తున్నటువంటి గ్రామ ప్రజల పరిస్థితి ఉన్నది. కావున ఆ మురికి కాలువ నిర్మాణం 100% నేను చేపడతానని స్పష్టమైన హామీతో మేము ముందుకు వస్తున్నాను. మరి గ్రామంలో ఒక బస్టాండ్ లేకపోవడం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలను మేము చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులం. SSC 2003-4 బ్యాచ్ నుండి మేము గతంలో ఇప్పటికీ నేను ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా మేము ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం మేము కృషి చేస్తున్నాము. సుమారు 3 నెలల కింద కూడా మేము ప్రభుత్వ పాఠశాలకు మేము మా వంతు కృషి చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి రానున్న టెక్నాలజీలో విద్యార్థులకు AI టెక్నాలజీ అందించే విధంగా నేను కృషి చేస్తానని నేను ముందుకు వస్తున్నా. గ్రామంలో ఉన్నటువంటి సుమారు 590 పెన్షన్దారులు ఉన్నారు. మరి పెన్షన్లు లేనటువంటి వ్యక్తులు చాలామంది నా దృష్టికి వచ్చింది. వారందరికీ పెన్షన్లు పెట్టించే విధంగా నేను ముందుకు వెళ్తానని, గ్రామంలో అదేవిధంగా ఒక వారాంతపు సంతను ఏర్పాటు చేసుకుందాం. కూరగాయల ధరలు అధికమైనటువంటి ధరలు పెరుగుతున్నాయి. అదేవిధంగా ఒక గ్రామం నడి మధ్యలో ఒక సంత ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నా. గ్రామంలో ఉన్నటువంటి వెనుకబడిన కులాలకు కనీసం ఒక గుంట జాగలేని పరిస్థితి ఉన్నది. వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి వెళ్ళి స్థలం ఇప్పించి వాళ్ళకు కుల సంఘాలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తూ నేను ముందుకు వెళ్తానని కోరుతున్నాను. మండేపల్లి గ్రామానికి ఆనుకొని టెక్స్టైల్ పార్క్, ఇంద్రమ్మ కాలనీ, కేసీఆర్ నగర్, మండేపల్లి సుమారు 7,000 వరకు జనాభా ఉన్నది. కావున ఇక్కడ ఉన్నటువంటి జనాభా ఆ పెన్షన్లు కానీ లోన్లు కానీ తీసుకోవడానికి ఆంధ్ర బ్యాంక్ ఆఫ్ బరోడా, సిరిసిల్లాలో ఉన్నటువంటి 3 ప్రధానమైన బ్యాంకులలోకి వెళ్తున్నారు. కావున ఇక్కడ 7,000 జనాభా ఉన్నది కాబట్టి రూల్స్ ప్రకారం ఒక గ్రామీణ బ్యాంకుని ఏర్పాటు చేసే విధంగా నేను ముందుకు వెళ్తాను. అదేవిధంగా ఒక PHC కేంద్రం 7,000 జనాభా ఉన్నటువంటి గ్రామానికి, అంటే ఈ 3 గ్రామాలు కలుపుకుంటే ఒక PHC సెంటర్ ఏర్పాటు చేసుకునే విధంగా నేను ముందుకు వెళ్తాను. గ్రామంలో ఉన్నటువంటి నేను గతంలో కూడా ఉద్యమకారుల యొక్క జయంతి ఉత్సవాలు చేయడం జరిగింది. అదేవిధంగా నేను విగ్రహాలు ఏర్పాటు చేసే విధంగా ఉద్యమకారుల విగ్రహాలు ఏర్పాటు చేయడానికి నా వంతు కృషి చేస్తాను. కానీ విద్యార్థులు చదువుకోవడానికి హైదరాబాద్ వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు. యువకుల కోసం ఒక లైబ్రరీ ఇక్కడ నేను ఏర్పాటు చేసే విధంగా 100% స్పష్టమైన హామీతో యువతతోనే నేను ముందుకు వస్తున్నా కాబట్టి, యువకులను నమ్ముకొని ముందుకు వస్తున్నా కాబట్టి ఖచ్చితమైనటువంటి లైబ్రరీ అనేది మండేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తాను. అదేవిధంగా గ్రామంలోని చాలామైనటువంటి సమస్యలతో ఉన్నారు, ఆరోగ్యమైనటువంటి సమస్యలతోటి. కావున దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో కూడుకున్నారు. వాళ్ళకు వికలాంగులకు ఉచిత పరికరాలు పంపిణీ చేసే విధంగా నేను కృషి చేస్తాను. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి కుటుంబానికి ఉచితంగా నేను 5 ఏళ్ల వరకు నేను లేబర్ కార్డు ఇప్పించే విధంగా నేను కృషి చేస్తాను. ఎందుకంటే అనారోగ్యమైన సమస్యలకు గురవుతున్నారు కాబట్టి ఒక పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాను. యువకులకు స్పష్టంగా చెప్తున్నాను, యువకులకు ఒక క్రీడా మైదాన ప్రాంగణం ఏర్పాటు చేస్తా. ఒక మార్కెట్ గోదాం యార్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రామంలో ఎవరైనా చనిపోయినప్పుడు శ్మశాన వాడిక ఉన్నది, అక్కడికి వెళ్ళడానికి రహదారి లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. శ్మశాన వాడికకు నేను సదుపాయాలు కల్పించే విధంగా ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా దేవాలయ శాఖ NRIలో ఉన్నటువంటి వ్యక్తులతో కానీ గ్రామంలో ఉన్నటువంటి పెద్దల సహకారంతో ఒక దేవాదాయ శాఖ ఏర్పాటు చేసుకొని
గ్రామంలో ఉన్న దేవాలయాలలో నిత్య పూజలు జరిగే విధంగా నేను కృషి చేస్తాను. యువకులను మండేపల్లి గ్రామంలో ఉన్నటువంటి యువకులను నమ్ముకొని నేను ముందుకు వచ్చిన కాబట్టి గ్రామ పెద్దలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు మీరు అందరూ నాకు దయచేసి ఉంగరం గుర్తుకు ఓటు వేసి నాకు సహకరించగలరని కోరుతున్నాను. గ్రామ సర్పంచ్గా నన్ను గెలిపించాలని కోరుతున్నాను.